వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. అసలు ఎన్సీసీ అంటే ఏంటి? ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఎన్సీసీ జాయిన్ అవ్వడానికి మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? ఐఎమ్ డాక్టర్ ప్రసాద్. ఎస్ సార్. I am CTO or ANO in this institution. So NCC is established in the year of 1948. Okay. So in our college it was established in 1982 actually, and there are many battalions who comes under, every institution comes under various battalions. So our Government Institute of Electronics Secunderabad comes under 1T EME unit NCC, which is located at Gandarak Enclave, Secunderabad. ఓకే సార్. అండ్ అసలు ఎన్సీసీ అంటే ఫుల్ ఫామ్ ఏమిటి సార్? సో ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అండి. సో దీంట్లో ఫ్రమ్ స్కూల్ టు కాలేజ్ లెవెల్ వరకు ఉంటుంది. ఇది కంప్లీట్గా 3 years ప్రోగ్రామ్. సో స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. కాలేజ్ లెవెల్ వచ్చేసరికి 3 years ప్రోగ్రామ్ ఉన్న కోర్సెస్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లోనే ఈ ఎన్సీసీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు ఒకసారి జాయిన్ అవ్వడానికి ఏదైతే ఉంటుందో, జాయిన్ అయిన తర్వాత 3 years కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఇయర్లో ఏ సర్టిఫికేట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో బి సర్టిఫికేట్, థర్డ్ ఇయర్లో సి సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తుంటారు ఒక పర్టికులర్ ఒక బెటాలియన్ వాళ్ళు. ఆ బెటాలియన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ క్యాడెట్స్ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్లో 3 stages ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్లో రన్నింగ్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకేంటంటే ప్రతి కాలేజీలో ఒక కాయ్ ట్రూప్ అని అంటాం. ఒక కాయ్ ట్రూప్ అంటే 160 క్యాడెట్స్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి 160 క్యాడెట్స్ ఉంటారు ఒక కాయ్లో. సో వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏంటంటే రన్నింగ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అంటే ఎన్సీసీ రిలేటెడ్, తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత సమ్ ఇష్యూస్ లైక్ డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ వాటిపైన టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వాళ్ళు స్క్రీనింగ్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఎవరు తీసుకుంటారంటే, ఒక యూనిట్కి చీఫ్ ఉంటారు, కమాండింగ్ ఆఫీసర్. సో ఆ కమాండింగ్ ఆఫీసర్ వచ్చి పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఆ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, అంటే ఫిజికల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్, రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో రీసెంట్గా మన దగ్గర ఎన్రోల్మెంట్ జరిగింది. సో అరౌండ్ 700 to 800 people have attempted to get into this NCC, but we have only 62 vacancies out of 800. So there was a tough competition to get into the NCC. సో దోస్ హు హావ్ గాట్ ఎన్సీసీ, సో వాళ్ళకి ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఇదంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో క్యాడెట్గా ఎన్రోల్ అవుతే ఎవ్రీథింగ్ విల్ గెట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లైక్ యూనిఫామ్ అలవెన్సెస్ కానీ మిగతా థింగ్స్ అని. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి మాత్రం వాళ్ళే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇయర్ మనకి ప్రతి క్యాడెట్కి మనకి ఒక ఫండ్స్ ఉంటుంది, డిఫెన్స్ ఫండ్స్. ప్రతి క్యాడెట్కి 4,400 ఇవ్వడం జరుగుతుంది. ఆ 4,400లో ఈ ఎన్సీసీ సంబంధించిన యూనిఫామ్, అలాగే ట్రాక్ సూటు, అలాగే షూస్, మిగతా అన్నీ కూడా వాళ్ళే పర్చేజ్ చేసుకొని ఉంటుంది. సో ఈ 3 years ఏముంటుందంటే డిఫరెంట్ టాపిక్స్ పైన, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన వాళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 2 సబ్జెక్ట్స్లలో ఎక్కువగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒకటి స్పెషల్ సబ్జెక్టు అండ్ ఇంకొకటి కామన్ సబ్జెక్ట్. కామన్ సబ్జెక్ట్ అనేది మేము ఏనో టీచ్ చేస్తాం స్టూడెంట్స్కి, క్యాడెట్స్కి. స్పెషల్ సబ్జెక్ట్ వచ్చేసి విచ్ ఈస్ డీల్ బై పిఏ స్టాఫ్ అని అంటాం. అంటే మనది ఆర్మీ వింగ్, ఆర్మీ పీపుల్ వచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తారు ఆన్ వేరియస్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏముంటుంది, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో ఈ సెకండ్ ఇయర్లో వీళ్ళు బి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో అది ఎలా, వీళ్ళకు సరైన అటెండెన్స్ పర్సంటేజ్ కూడా అవసరం, 75% అటెండెన్స్ ఉండాలి. సో వీళ్ళకి అడ్మిట్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ బీటీజీ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్లో కమ్యూనికేషను, ఎఫ్సిబిసి అని, తర్వాత మైండ్ మ్యాప్ రీడింగ్ అని, తర్వాత
డ్రిల్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడా వాళ్ళకి అగ్రిగేట్ మార్క్స్ వస్తేనే ప్రాక్టికల్స్ పాస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత థియరీ ఉంటుంది. థియరీ అది కూడా సెంట్రలైజ్డ్ థియరీ పాన్ ఇండియా లెవెల్లో ఒకటే రోజు అందరికీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉంటుంది ఇండియా లెవెల్లో. సో దాంట్లో వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ఏంది, కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత హైజీనిక్ అనేది ఉంటుంది, తర్వాత వాళ్ళకి వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, మ్యాప్ రీడింగ్ ఉంటుంది. వీటన్నిటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అడగడం ఉంటుంది. మనకి థియరీలో 350 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో 50% మార్క్స్ వస్తేనే వాళ్ళు ఈవెన్ సర్టిఫికేట్ పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు జరుగుతుంది. సో ఈ 3 years అయిపోయిన తర్వాత వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, వన్స్ దే ఫినిష్ దేర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, దే గో ఫర్ ద engineering course like to do their BTech. So in the BTech also they have certain quota. ఓకే, సో ఆ కోటాలో ఏదైతే ఉందో ఎన్సీసీ కోటాలో వాళ్ళకి సీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి కాలేజీలో ఎన్సీసీ కోటా ఉంటుంది. సో యూనివర్సిటీస్లో ఉంటుంది, మంచి రెప్యూటెడ్ కాలేజ్లో కూడా వాళ్ళకి ఈ కోటా ఉండడం వల్ల వాళ్ళకి మంచి కాలేజీలో రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే అలాంగ్ విత్ ద ర్యాంక్ విత్ ఎన్సీసీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు కెరీర్ ఆపర్చునిటీస్, మనం రీసెంట్గా తీసుకుంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్, తర్వాత ఆర్మీ లెవెల్ రిక్రూట్మెంట్, ఇవన్నీ కూడా వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. ఈవెన్ గ్రూప్స్ కానీ మిగతా అదర్ ఎగ్జామ్స్ ఏదైనా గవర్నమెంట్ లెవెల్ తీసుకున్న సెంట్రల్ స్టేట్, సో ఎన్సీసీకి ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఒక సర్టెన్ కోటా అలొకేట్ చేస్తారు. ఆ కోటాని బేస్ చేసుకొని వాళ్ళు జాబ్స్ అనేది గ్రాప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మా స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేసేది ఏంటంటే ఈ యొక్క డిసిప్లిన్తో పాటు వాళ్ళ యొక్క ఎక్స్ట్రా అడిషనల్ యాక్టివిటీస్ కూడా బ్రింగప్ చేయడానికి మనకేంటంటే ఈ తెలంగాణలో ఒక 4 గ్రూప్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ గ్రూప్, హైదరాబాద్ గ్రూప్, నిజామాబాద్ గ్రూప్, నల్గొండ గ్రూప్. సో ఏ ఒక గ్రూప్కు ఆ గ్రూప్ డిఫరెంట్ కమాండర్ ఉంటారు. ఆ కమాండర్ పరిధిలో వీళ్ళందరూ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో యూనిట్లో ఎవరు ఉంటారు అంటే ఆడమ్ ఆఫీసర్ ఉంటారు, కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెటాలియన్ కింద చాలా కాలేజెస్ ఉంటాయి. 10 colleges to 100 colleges ఉంటాయి. ఈ 100 colleges కూడా ఆ పర్టికులర్ బెటాలియన్ కిందనే మనం ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి రీసెంట్గా మన కాలేజీలో చూసరికి రీసెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో చాలామందికి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు రావడం జరిగింది బికాస్ ఆఫ్ ఎన్సీసీ రిజర్వేషన్. హౌ ఐ కేమ్ టు నో దిస్, వాళ్ళకి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ జెన్యునా కాదని మనం వెరిఫై చేయడానికి. సో వాళ్ళందరూ మాకు ఆఫీసర్స్, స్పెషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయడానికి మన దగ్గరకు వస్తుంటారు. సో మనం అవన్నీ చెక్ చేసి అవి వ్యాలిడ్, సో అవి జెన్యున్ అని మనం సర్టిఫై చేస్తేనే సో దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద ట్రైనింగ్. సో ఇది ఒక కార్నర్ అనేది ఉంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళకి గ్రూప్ వైజ్గా ఒక ఐసీసీ ఉంటుంది, ఇంటర్ కాలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ అని. సో ఇంటర్ కాలేజ్ లెవెల్ కాంపిటీషన్స్లో గార్డ్ ఆఫ్ ఆనర్, తర్వాత పైలటింగ్, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఆ పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ అందరికీ ఒక ఐసీసీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టాప్కి వస్తారో వాళ్ళకి ఆ సికింద్రాబాద్ గ్రూప్ లెవెల్లో, హైదరాబాద్ గ్రూప్ లెవెల్లో ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేది. సో మనకి రీసెంట్గా కూడా మన జిఐఓఈ కాలేజ్కి చాలా వీ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద గార్డ్ ఆఫ్ ఆనర్ అండ్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎన్సీసీలో ఎవరైతే జాయిన్ అవుతారో దే హ్యావ్ ఎ బెటర్ ప్లాట్ఫామ్. వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ ఉంటుంది డిసిప్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు కరెక్ట్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్సీసీ ట్రైనింగ్ లైక్ పోలీస్ ట్రైనింగ్ సేమ్. ఈవెన్ many cadets feel that when they wear uniform in their outfit, they feel very determined and potential. సో అది వాళ్ళకి కెరియర్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్సీసీ టైంలో మనకి క్యాంప్స్కి తీసుకెళ్తారా సార్ పిల్లలకి? తీసుకెళ్ళి అక్కడ రియల్ గన్ ఫైర్ చేపిస్తారా? ఇక్కడ ఏంటంటే మనకి ఒక బి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయాలంటే ఒక మ్యాండేటరీ క్యాంప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ మ్యాండేటరీ క్యాంపు 10 days ఉంటుంది.
ఓకే, ఇక్కడ మనకు బీటీజ్ అని ఉంది, బైసన్ పోలో ట్రైనింగ్ గ్రౌండ్. దాంట్లో ప్రతి ఒక్క బెటాలియన్ ఎవరైతే ఇప్పుడు మనకున్న బెటాలియన్స్ డిఫరెంట్, 1T గర్ల్స్ అని, 1T EME అని, 2T బెటాలియన్ అని, తర్వాత 1T ఎయిర్ స్క్వాడ్రన్ అని, దాంట్లో ఆర్మీ వింగ్ ఉంది, నేవీ వింగ్ ఉంది, ఎయిర్ వింగ్ ఉంది. వీళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఉంటుంది 10 days. ఆ క్యాడెట్ ఆ క్యాంప్ 10 days చేస్తే దే విల్ గెట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ వాళ్ళు B సర్టిఫికేట్ అపియర్ కావడానికి అడ్మిట్ కార్డ్తో పాటు ఇది అటాచ్ చేస్తేనే, సో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద B సర్టిఫికేట్ ఎగ్జామ్, C సర్టిఫికేట్ ఎగ్జామ్ రెస్పెక్టివ్లీ. And in between, for NCC cadets, they have national camps also. Recently, from our college, many cadets have gone to national camps like Manali, Chandigarh, Delhi. In many places they have visited and they experienced a lot. So everything will get at free of cost. It will be, it will be bear by the government of India only. Whatever the cost, they want to spend, everything will be get at free of cost only. So in between, as you said, fire. సో ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఆ రియల్ గన్తోనే ఉంటుంది వాళ్ళకి ఫైరింగ్ ప్రాక్టీస్. మన దగ్గర ఉన్నాయన్నీ డమ్మీ, వీటితో పాటు ప్రాక్టీస్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ రైఫిల్స్ ఉంటాయి మనం అక్కడ చూపించిన విధంగా. ఆ రైఫిల్స్ తోటి వాళ్ళు బుల్లెట్స్ దాంతో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం. సో ఎగ్జాక్ట్గా వాళ్ళకి లొకేషన్ చూసుకొని కరెక్ట్గా ఫైట్ చేస్తున్నారా లేదా అనేది. దీంట్లో ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి కూడా వాళ్ళని నామినేట్ చేస్తారు. సో ఆ కాంపిటీషన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఢిల్లీ. అండ్ రీసెంట్లీ one of our cadets went for RDC, Republic Day parade. So she went there and performed her things before the Prime Minister of India, Narendra Modi ji. So that was great achievement from our college. Even our Secunderabad group and DDG we have here, Deputy Director General, he appreciated that cadet in a very grand way by calling her to her chamber and giving some boost like by producing the certificate and all. So that was a great thing from our cadet and from our college. Yeah. Thank you so much, sir, for valuable your informations. Thank you. అండ్ హార్స్ రైడింగ్ కూడా ఉంటుందా సార్ దీంట్లో? హార్స్ రైడింగ్ అంటే అక్కడ ఫోటోస్ ఉంది, అది ట్రైనింగ్లో ఉంటుంది మామూలుగా. ఇలా ఎన్సీసీ ద్వారా మన ఆర్మీకి కూడా వెళ్ళొచ్చు సార్? వెళ్ళొచ్చు. లేటర్ ఎంట్రీ ఉంటుంది, డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. మీరు చేస్తారంటే అది ఒకటి పాంప్లెంట్ ఇస్తే అది కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు. ఒకటి గవర్నర్ అప్రిషియేషన్ ఉండే ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది.